డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ 4 లో ఉన్న పోమ్ అమందా అనే ఒక పోమ్ మనం డిస్కస్ చేద్దాం. రాబ్లిన్ క్లెయిన్. ఈ పోమ్ మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయికి ఎక్కువగా ప్రొటెక్ట్ చేయడం వల్ల, ఎక్కువగా కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళ తల్లి ఎక్కువగా కేర్ తీసుకుంటది. అలా ఎక్కువగా కేర్ తీసుకోవడం వల్ల ఆ అమ్మాయి ఊహలోకి వెళ్ళిపోయి రకరకాలుగా తన ఇమాజినేషన్ చేసుకుంటది. సో అది ఈ పోయి మెయిన్ కంటెంట్. ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అమందా ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పోమ్ రిటన్ బై రాబిన్ క్లెయిన్. ఇది ఒక ఆసక్తికరమైన ఒక పోమ్ రిటన్ బై రాబ్లిన్ క్లెయిన్ అనే రచయిత దీన్ని రచించారు. ఇట్ అనాలిసిస్. వాట్ ఈస్ బిన్ బై అనాలిసిస్? అనాలిసిస్ అంటే డీటెయిల్డ్ ఎగ్జామినేషన్, డీటెయిల్ గా చూపిస్తున్నారు. ఇట్ అనాలిసిస్ పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్టివ్. అంటే దేనికోసం చెప్తున్నారంటే, డీటెయిల్ గా అమందా వాళ్ళ తల్లి వాళ్ళ పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్టివ్ అంటే అధిక రక్షణ, ఎక్కువ ప్రొటెక్ట్ చేయడం వల్ల తన బిహేవియర్ పట్ల ఎక్కువ ప్రొటెక్ట్ చేశారు. దానివల్ల ఏం జరిగిందని తెలుసుకోవడం ఒక మెయిన్. ఇట్ పోర్ట్రేస్ చిల్డ్రన్ క్రేవ్ ఫర్ ఫ్రీడమ్. ఇది దేనికోసం చిత్రీకరిస్తుందంటే, చిల్డ్రన్ ఒక ఫ్రీడమ్ కోసం బాగా కోరుకుంటుంది. ఈ పోమ్ దేనికోసం కోరుకుంటుంది? చిన్నపిల్లలు ఒక ఫ్రీడమ్ ఎలా ఉండాలి, చిన్నపిల్లలకి ఫ్రీడమ్ ఉండాలి, దానికోసం బాగా కోరుకుంటుంది. దస్ ది పోమ్ ఫార్మ్స్ ఏ వాల్యుబుల్ లెసన్ ఇన్ పేరెంటింగ్. ఈ పోమ్ ఇంకా ఏం చెప్తుందంటే, ఏం మెసేజ్ ఇస్తుందంటే, వాల్యుబుల్ లెసన్ ఇస్తుంది పేరెంటింగ్ కి. అంటే పేరెంటింగ్ అంటే ఏంటి? ది యాక్టివిటీ ఆఫ్ బ్రింగింగ్ అప్ ఏ చైల్డ్ యాజ్ ఎ పేరెంట్. అంటే పిల్లల్ని పెంచే పద్ధతి ఎలా ఉండాలి, ఒక చైల్డ్ పెంచే పద్ధతి ఎలా ఉండాలి. బ్రింగ్ అండ్ బ్రాటప్ అంటారు కదా, అంటే పెంచి పోషించడం. ఆ పోషించడం ఎలా పోషించాలి, దాన్ని పేరెంటింగ్ అని అంటారు. సో ఈ పోమ్ వాల్యుబుల్ మెసేజ్ ఇస్తుంది, పేరెంట్స్ కి వాల్యుబుల్ మెసేజ్ అనేది ఈ పోయం ఇస్తుంది. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, వాళ్ళకి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో వాట్ వండర్ఫుల్ పోమ్ దిస్ వన్ ఇస్. అమందా ఇస్ ఎ యంగ్ గర్ల్. ఆమె యొక్క యంగ్ గర్ల్, చాలా చిన్న అమ్మాయి. షీ డ్రీమ్స్ ఆఫ్ ఎంజాయింగ్ ఏ కేర్ ఫ్రీ లైఫ్. ఎప్పుడు కూడా కళ్ళకంటూ ఉండేది. ఏమని కళ్ళకంటూ ఉండేది? ఎప్పుడు కూడా తన లైఫ్ ని కేర్ ఫ్రీ అంటే ఎటువంటి దిగులు లేకుండా, ఎటువంటి జాగ్రత్త లేకుండా, అంత ఫ్రీడమ్ తో హ్యాపీగా బతకాలని తన కోరిక. ఎప్పుడు కళ్ళకంటూ ఉంటది అలా అస్తమానం తన లైఫ్ ని ఎప్పుడు హ్యాపీగా బతకాలి అని. బట్ హర్ మదర్ ఈస్ ఏ హార్డ్ టాస్కర్. వాళ్ళ మదర్ చాలా హార్డ్ టాస్కర్. అంటే హార్డ్ టాస్కర్ ఏంటంటే, హార్డ్ టాస్క్ మాస్టర్ అంటే చాలా కఠినంగా ఉంటది. వాళ్ళ మదర్ చాలా కఠినంగా ఉంటది. అసలు ప్రతి క్షణం అమందని అలా తిడుతూనే ఉంటది. తను చిన్న తప్పు చేసినా ప్రతి క్షణం నిందిస్తూనే ఉంటది. తనకు ఫ్రీడమ్ అనేది వాళ్ళ మదర్ ఇవ్వకుండా చేసినట్టు బిహేవ్ చేస్తది. షీ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ అమందాస్ బిహేవియర్ ఈవెన్ ఇన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ట్రివియల్ మ్యాటర్స్. ఆమె ఎప్పుడు పర్టికులర్ గా ఉంటది, చాలా పర్టికులర్ అంటే ప్రత్యేకంగా ఉంటది. అమందా ఒక లక్షణాలకి, తన బిహేవింగ్ కి ఎప్పుడు కూడా చాలా పర్టికులర్ గా ఉంటది. ఈవెన్ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ మ్యాటర్ అయినా లేదా ట్రివియల్ మ్యాటర్ అంటే అసలు ఇంపార్టెంట్ కాని మ్యాటర్స్ అయినా. ట్రివియల్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ కానివి. సో ముఖ్యం కానివైనా ఇంపార్టెంట్ అయినా ప్రతి దానికి కూడా అమంద నిందిస్తూ ఉంటది. అమంద నాగింగ్ అంటే అలా అస్తమానం తిరుగుతూనే ఉంటది. అలా అస్తమానం ప్రతి చిన్న మ్యాటర్ కి, అది ఇంపార్టెంట్ కాని మ్యాటర్ అయినా అలా అస్తమానం నిందిస్తూనే ఉంటది. షీ కీప్స్ డైరెక్టింగ్ అమంద టు డూ దిస్, నాట్ టు డూ దట్, ఆర్ టు డూ సంథింగ్ ఓన్లీ పర్టికులర్ వే. ఎప్పుడు కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటది అమందాకి. ఏమని డైరెక్ట్ చేస్తుందంటే, నువ్వు ఇది చెయ్యు, అది చేయకూడదు, నువ్వు ఏదో ఒకటి చెయ్యు, అలా సంథింగ్ ఇలా చెయ్యు, అలా చెయ్యి, గోర్లు కొరకు, షూ క్లీన్ చేయి, ఇది చేయి, అది చేయి, 24 hours అలా తన మానసికంగా అలా ఏదోటి బిహేవ్ అలా ప్రవర్తిస్తూ ఉంటుంది వాళ్ళ తల్లి. ఇది తట్టుకునే అమంద అలా బాధపడుతూ ఉంటది, తనకి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటూ ఉంటది. అమంద ఫీల్ సాడ్. ఇంకా తల్లి అస్తమానం నన్ను ఇది చెయ్యు, అది చెయ్యు, ఇలా చెయ్యు, అలా చెయ్యు, నాగింగ్ ఎలా తిరుగుతూ ఉంటే అమంద ఇంకొకసారి ఏమవుతుంది? ఫీల్ సాడ్. ఆమె చాలా సాడ్ గా ఉంటది. హర్ మదర్ నాన్ స్టాప్ సూపర్వైజన్ ఇన్స్ట్రక్షన్ మేక్ అమంద ఫెయిల్ సప్రెస్డ్. వాళ్ళ మదర్ నాన్ స్టాప్ కంటిన్యూస్ గా ఆగకుండా అస్తమానం సూపర్విషన్ అంటే ఏంటి? పరిశీలించడం, అలా జాగ్రత్తగా కేర్ తీసుకోవడం, ప్రతిదీ అబ్జర్వ్ చేయడం, సూచనలు ఇవ్వడం, అలా ప్రతిదీ అబ్జర్వ్ చేసి అలా సూచనలు ఇస్తే అమందకి ఎలా అనిపిస్తుంది అంటే, సప్రెస్డ్ అంటే అణిచివేసినట్టుగా, ఎవరో కాలు కింద తొక్కిస్తున్నట్టుగా అమంద ఫీల్ అవుతుంది. అస్తమాను కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ఎటువంటి స్టాప్ లేకుండా ఎలాగా అస్తమాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే అమంద ఎలా ఫీల్ అవుతుంది? సప్రెస్డ్ అంటే ఎవరు అణిచి తొక్కేయడం, కింద అణిచివేసి తొక్కేయడం, అలా ఫీల్ అవుతుంది అమంద. Her suffocation drives her into her own dream world.
అండ్ సఫోకేషన్ అంటే ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోవడం. ఇలా ఎప్పుడైతే ఇలా సాడ్గా ఉంటుందో, ఎప్పుడైతే తను ఇలా డిప్రెషన్ ఉంటుందో, ఎప్పుడైతే తను అలా మనసు తన బాధపడుతూ ఉంటుందో, ఆ బాధ తనకి ఎలా అవుతుందంటే తన ఒక ఓన్ ప్రపంచం, తన కళ్ళకనే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కళ్ళకంటది. అంటే అలా బాధతో తను అలా మూలన ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటే ఆ బాధలో తను కొన్ని కళ్ళకంటూ ఉంటది. ఎటువంటి కళ్ళకు అంటదంటే తను ఒక మంచి మంచి ఒక 3 క్యారెక్టర్స్ గా తను ఊహించుకుంటది. ఆ క్యారెక్టర్స్ ఏంటో మనం ముందు మనకు తెలుస్తుంది. సో ఆ బాధలో సఫకేషన్ ఉక్కిరి బిక్కిరి ఊపిరి ఆడకుండా అయిపోవడం. వాళ్ళ అమ్మ కంటిన్యూస్ గా తిట్టడంతో ఈమె బాధపడుతూ ఆ బాధలో తను ఒక తను ఒక ఓన్ డ్రీమ్ క్రియేట్ చేసుకుంటది కలలో. మదర్ ఆస్క్స్ హర్ నాట్ టు బైట్ హెర్ నెయిల్స్, నాట్ టు స్లౌచ్, నాట్ టు హంచ్, టు సిట్ స్ట్రైట్. ఎప్పుడైనా అమంద ఇంట్లో ఒక దగ్గర కూర్చుంటే, ఇంట్లో ఉంటే నాట్ టు బైట్ హెర్ నెయిల్స్, అలా గోలు కొరకొద్దు, అస్తమాను నాట్ టు స్లౌచ్ అంటే ఏంటి? అసహ్యంగా సిట్ ఇన్ లేజీగా కూర్చోవడం, అసహ్యంగా నిలబడడం. అంటే కూర్చునే విధానం కరెక్ట్ గా కాదు, దాన్ని అసహ్యంగా నించోవడం, అసహ్యంగా కూర్చోవడం, దాన్ని స్లౌచ్ అంటారు. అలా కూర్చోవద్దు, అసహ్యంగా నించోవద్దు, నాట్ టు స్లౌచ్. నాట్ టు హంచ్ అంటే ఇలాగ కూర్చోడు, అంటే కిందకి కూర్చున్న ప్లేస్ ఇలాగా షోల్డర్ కింద కొంచెం కూర్చో, స్ట్రైట్ గా కూర్చోకుండా ఆ షోల్డర్స్ ని భుజాలని కింద కొంచెం కూర్చోవడం, దాన్ని హంచ్ అంటారు. హంచ్ ఏంటి అంటే భుజాలు వంగి కూర్చోవడం. స్లౌచ్ అంటే మొత్తం ఒళ్ళంతా ఒంగుని, అంటే పడుకున్నట్టు, అంటే లేజీగా పడుకోవడం అలా అంటారు. అంటే ఆల్మోస్ట్ ఒకే మీనింగ్ ఇస్తుంది. అలా చేయొద్దు అని చెప్తుంది. అండ్ టు సిట్ స్ట్రైట్ గా ఉండు అని చెప్తుంది. ఇంకా ఇన్ని తిట్టడంతో ఇంకా ఇంకలా తిట్టడంతో ఇంకా ఆమె కోపం వచ్చి, బట్ అమంద ఎస్కేప్స్ ఇంటర్ తన ఒక ఇమేజినరీ వరల్డ్ క్రియేట్ చేసుకుంది మనసులో, కళ్ళగంటూ ఉండేది కదా, తను క్రియేట్ చేసుకున్న వరల్డ్ వెళ్ళిపోద్ది. అసలు రియల్ గా లేదు ఆ ఇమేజినరీ వరల్డ్ అనేది. తిను అలా క్రియేట్ చేసి వాళ్ళ మదర్ తిట్టినప్పుడల్లా తను ఊహించుకుంటది, నేను ఒక ఇమాజినరీ వరల్డ్ తను ఒక ఊహించుకొని అందులో తను వెళ్ళిపోయి తను అందులో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఆ ఇమాజినరీ వరల్డ్ ఎలా ఉంటదంటే పీస్ఫుల్ గ్రీన్ సీ, అంటే చాలా ప్రశాంతంగా ఉన్న గ్రీన్ సీ, పచ్చటి సముద్రం ఉంటది. వేర్ షీస్ లోన్, అక్కడ ఒంటరిగా తిని ఉంటదంటే ఎలా ఉంటుందంటే మెర్మైడ్ అంటే ఏంటి అంటే చూడండి, సగం మనిషి సగం చేప, కాలు మాత్రం చేపలో ఉండి మొహం మాత్రం సాగర్ కన్నీలు అంటారు కదా, వాళ్ళు మెర్మైడ్ అంటారు. అలాగా ఒక ఒంటరి సాగర్ కన్యలాగా ఒక గ్రీన్ సీలో, ప్రశాంతమైన పీస్ఫుల్ గ్రీన్ సీలో తన ఒక ఒంటరి సాగర్ కన్యలాగా ఉండి మూవింగ్ అరౌండ్ హ్యాపీ, అక్కడ ఒంటరిగా ఆ గ్రీన్ సీలో హ్యాపీగా తిరుగుతుందంట. ఆ ఇమాజినరీ వరల్డ్ అలా క్రియేట్ చేసుకొని తను ఒంటరిగా ఉంటుందంట, సాగర్ కన్యలా ఉందంట, మూవింగ్ అరౌండ్ హ్యాపీగా తిరుగుతుందంట. ఆ విధంగా తను కళ్ళగంటూ ఉంటుంది. తను ఇమాజినరీ వరల్డ్ లో వాళ్ళ అమ్మ తిట్టినప్పుడు ఇమాజినరీ వరల్డ్ ఊహించుకుంటది. ఆ ఇమాజినరీ వరల్డ్ లో ఇలా తను ఊహించుకుని తన మనసుని తను అలా హ్యాపీగా కుదిరి పెట్టుకుంటది. మదర్ ఎంక్వైర్స్ ఇఫ్ అమంద యాజ్ కంప్లీట్, మళ్ళీ ఆ ఇమాజినరీ వరల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మదర్ ఎంక్వైర్స్, మళ్ళీ మదర్ ముందుకు వస్తుంది, మళ్ళీ మదర్ లెసన్ లోకి వస్తుంది. వచ్చి ఏమంటది, అమంద కంప్లీట్ హోంవర్క్ అండ్ క్లీన్ దర్ రూమ్ అండ్ యాజ్ కెప్ట్ హర్ షూస్ నీట్. మళ్ళీ తిడతది. మళ్ళీ అమంద ఇమాజినరీ వరల్డ్ అయిపోగానే మళ్ళీ వాళ్ళ మదర్ తిడతది. ఏమని తిడతది? అమంద హోంవర్క్ చేసావా? అమంద రూమ్ ని క్లీన్ చేసావా? అమంద షూస్ ని క్లీన్ గా నీట్ గా చేసావా? అలా మళ్ళీ తిడతది. మళ్ళీ వెంటనే ఇమాజినరీ వరల్డ్ ఉందో కాస్త వాళ్ళ మదర్ అనగానే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళ మదర్ తిట్టగానే మళ్ళీ నా మదర్ తిడుతున్నారు, మళ్ళీ నాకు మనసు ప్రశాంతత లేదు అని చెప్పి మళ్ళీ ఇంకొక ఇమాజినరీ వరల్డ్ మళ్ళీ ఇంకొక ఇమాజినరీ వరల్డ్ కళ్ళగంటది. ఆ ఇమాజినరీ వరల్డ్ ఏంటంటే ఈసారి తనంట అమంద ఈసారి ఏం ప్రిఫర్ చేస్తుంటే అమంద ప్రిఫర్స్ టు బి అన్ ఆర్ఫన్, ఒక అనాథగా తను ఊహించుకుంటది. విత్ గోల్డెన్ సైలెన్స్, అంటే చాలా సైలెన్స్ గా ఎవ్వరు డిస్టర్బ్ చేయదంట, ఫుల్ ఫ్రీడమ్ ఉందంట. చాలా అనాథంట, చాలా ఫ్రీడమ్ గా ఉందంట, ఎవ్వరు తను డిస్టర్బ్ చేయట్లేదంట. ఆ విధంగా కళ్ళగంటుంది. మళ్ళీ వెంటనే అమంద అలా తన ఆర్పన్ గా ఫస్ట్ ఏమని కళ్ళగంటది? ఫస్ట్ దాంట్లో ఇది ప్యాసేజ్ ఎక్కువ ఇస్తాడు మీకు. సాగర్ మెర్మైడ్ సముద్రంలో తిరుగుతుంది, మూవింగ్ అరౌండ్ హ్యాపీగా తిరుగుతుంది గ్రీన్ సీలో అని కలగండి, పీస్ఫుల్ గ్రీన్ సీలో. సెకండ్ ఏమని కలగనుంది? ఇమాజినరీ వరల్డ్ లో తనకు ఆర్ఫన్ అంట, గోల్డెన్, చాలా సైలెన్స్ గా ఉందంట, చాలా ఫ్రీడమ్ గా ఉందంట అక్కడ. సో ఆ విధంగా కలగండి, బంగారు నిశ్శబ్దంగా ఉండి చాలా ఫ్రీడమ్ గా ఉందండి. ఆ విధంగా కలగనింది. మళ్ళీ ఆ కలగన్నప్పుడు రెండో విధంగా కలగన్నప్పుడు మళ్ళీ మదర్ ఎంటర్ అవుతుంది. మదర్ ఏమని చెప్తుంది? మళ్ళీ ఇప్పుడేమంటదంటే వాళ్ళ మదర్ అడ్వైసెస్ అమంద నాట్ టు ఈట్ చాక్లెట్,
అసలు నువ్వు చాక్లెట్ తినొద్దు అండ్ పే అటెన్షన్ టు వర్డ్స్, నా మాటలు వింటున్నావా, నువ్వు చాక్లెట్ తినొద్దని మళ్ళీ గట్టిగా స్కోల్ మట్టి గసిరింది వాళ్ళ మదర్. ఇంకా అమంద ఇంకా మళ్ళీ వాళ్ళ మదర్ గసడంతో మళ్ళీ అమంద మళ్ళీ ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇంకో విధంగా ఊహించుకుంటది. థర్డ్ థర్డ్ ఏంటి ఊహించుకుంటే అమంద విషెస్ టు లివ్ లైక్ ఏ రెపంజల్, రెపంజల్ గా ఉండాలనుకుంటది. వాట్ ఈస్ మీన్ రెపంజల్? రెపంజల్ అంటే ఒక అందమైన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి జడ చాలా ఎక్కువగా ఉంటది. అసలు స్టోరీ ఏంటంటే అమ్మాయి జడ ఎక్కువగా ఉంటది, ఆ జడ ఎక్కి ఒక మాంత్రికురాల ఆ జడ ఎక్కి అమ్మాయిని చూడడానికి వస్తది. ఒక రోజు ఆ అమ్మాయి జడ పొడవుగా ఉండడం వల్ల ఆ అమ్మాయి జడ ఒక యువకుడు ఎక్కుతాడు, ఒక యువరాజు ఎక్కి ఆ అమ్మాయిని చూస్తాడు. వెంటనే ఒక మంత్రగతి వచ్చి ఆ మంత్రగతి వచ్చి ఆ అబ్బాయి కళ్ళు పోగొట్టేస్తుంది మంత్రంతో, బిచ్ మ్యాజిక్ తో. తర్వాత అమ్మాయిని తీసుకెళ్లిపోద్ది. తర్వాత రెపంజల్ అలా ఏడుస్తూ ఉంటది. ఈ అబ్బాయి కళ్ళు పోయిన యువకుడు ఉంటాడు, ఆ అబ్బాయి కూడా రెపంజల్ ఎత్తుక్కుంటూ వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఈ రెపంజల్ ఏడుస్తుంటది, నా వల్ల నీ కళ్ళు పోయే కదా అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తున్నప్పుడు కన్నీటి చొక్క ఇతని కళ్ళలో పడగానే ఇతని కళ్ళలోంచి కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. అది యాక్చువల్ గా రెపంజల్ అనే ఒక స్టోరీ. సో ఆ విధంగా తిని ఊహించుకుంటది ఇప్పుడు. సో అమంగ్ ద విషెస్ టు లివ్ లైక్ ఇప్పుడు రెపంజల్ ఊహించుకుంటది. రెపంజల్ ఎందుకంటే తను కూడా ఒంటరిగా ఉంటది. ఎక్కడ ఉంటది? ఒక టవర్ లో ఒంటరిగా ఎలాగా ఉంటది. అలౌయింగ్ నాన్ టు రీచ్ హెర్, ఎవరు తనను చూడలేరు, ఎవరు తన దగ్గర రాలేరు, ఆ విధంగా ఒంటరిగా ఉంటది. తిని కూడా ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం, ఎందుకంటే వాళ్ళ మదలా తిరుగుతూ ఉండడం వల్ల తిని ఎలాగైపోద్దంటే ఒక డ్రీమ్ వరల్డ్, ఒక ఓన్ ప్రపంచాన్ని సృష్టించుకొని తను ఒక ఒంటరిగా ఉండేలా ఫీల్ అవుతుంది. అంతే ఆ విధంగా అయిపోద్ది. అమంద ఆస్క్స్ మదర్, మళ్ళీ అమంద ఇలా 3 క్యారెక్టర్స్ ఊహించుకుంటది. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి తను ఊహించుకున్నది ఇమాజినరీ వరల్డ్ లో మన సాగర్ కన్య మెర్మైడ్. సెకండ్ ఊహించుకున్నది ఏంటి? ఆర్ఫన్ క్యారెక్టర్. థర్డ్ ఊహించుకుంది ఏంటి? రెపంజల్ అంటే ఫ్రీగా ఉండొచ్చు, ఒక టవర్ లో ఒంటరిగా ఉండొచ్చు అని. ఇలా 3 క్యారెక్టర్స్ తను ఊహించుకొని హ్యాపీగా మదర్ తిట్టినప్పుడల్లా క్యారెక్టర్స్ ఉంచుకొని తన మనసును తను కుదురుతూ పెట్టుకుంటూ ఉంటది. మదర్ ఆస్ అమంద నాట్ టు సల్క్. మదర్ అంటది అమందతో, నువ్వు సల్క్ నాట్ టు సల్క్ అంటే సల్క్ అంటే అలగొద్దు, సల్క్ మీన్స్ వాట్, నువ్వు అలగకుండా ఉండు అని చెప్తది. నాట్ టు బి మూడీగా ఉండొద్దు, దిగులుగా ఉండొద్దు. సో దట్ ఎవ్రీ వన్ థింగ్స్ హ్యావ్ టు బి లవింగ్ అండ్ కేరింగ్ మదర్. నువ్వు అలగొద్దు, నువ్వు మూడీగా ఉండొద్దు. నువ్వు మూడీగా ఉండి అలిగితే ప్రతి ఒక్కరు ఇంకోళ్ళు అనుకుంటారు, నువ్వు మంచిగా ఉంటే ఎవ్రీ వన్ థింగ్స్, నన్ను అనుకుంటారు, ఎవ్రీ వన్ థింగ్స్ హెర్ లవింగ్ అండ్ కేరింగ్ మదర్. నేను బాగా చూసుకుంటున్నాను ప్రతి ఒక్కరు అనుకుంటారు. నువ్వు అలగకుండా మూడీగా ఉండకపోతే, నువ్వు అలిగి సల్క్ అని సల్క్ అంటే అలడం, మూడీగా ఉండి ప్రతి ఒక్కరిని తిట్టుకుంటారు, నువ్వు అలా చేయొద్దు, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా లవింగ్ అండ్ కేరింగ్ మదర్ గా నన్ను అనుకుంటారు అని చెప్తుంది వాళ్ళ మదర్. షీ టర్న్స్ టు బి కాన్షియస్ ఆఫ్ హర్ ఇమేజ్ అండ్ వాంట్స్ టు అపియర్ ఎ గుడ్ అండ్ లవింగ్ మదర్. సో షీ టర్న్స్ టు బి కాన్షియస్ ఆఫ్ హర్ ఇమేజ్ అండ్ వాంట్స్ టు అపియర్ ఎ గుడ్ అండ్ లవింగ్ మదర్. సో నేను మేలుకున్నాను, నేను మంచి మదర్ గా, గుడ్ బిహేవియర్ గా నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు అలగొద్దు అని ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తారు. ఈ లెసన్ బట్టి అర్థమైన నీతి ఏంటి అంటే పిల్లలకి ఓవర్ ప్రొటెక్టివ్ చేయకూడదు. ఎక్కువగా అతిగా ప్రొటెక్ట్ చేసిన, అతిగా అంటే ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వకపోతే వాళ్ళు ఇలాగే ఇప్పుడు ఇతను ఎలా ఊహించుకుందో 3 క్యారెక్టర్స్ డ్రీమ్ వరల్డ్ లో, అలాగే వాళ్ళు కూడా ఊహించుకొని ఎక్కడి వరకు వెళ్ళిపోతారు. పేరెంట్స్ పట్ల కూడా ఒక ఆప్యాయత, అనురాగం అనేది, ఎఫెక్షన్ అనేది పోతుంది. సో ఈ లెసన్ ద్వారా మనకి పోయిట్ రాబిన్ క్లైన్ నీట్ గా వివరించారు. ఒక సంబంధానికి ఇంట్రెస్టింగ్ పోమ్ దీని రాబిన్ క్లైన్ రాశాడు. ఇది ఏంటి డీటెయిల్ గా చెప్తుందంటే పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్ట్ బిహేవియర్, పేరెంట్స్ ఒక ఓవర్ ప్రొటెక్ట్ బిహేవియర్ కోసం చెప్తుంది, పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్తుంది. పోయం అనేది వాల్యుబుల్ మెసేజ్ ఇస్తుంది. పేరెంటింగ్ అంటే పేరెంట్స్ కి, తల్లిదండ్రులకి వాల్యుబుల్ మెసేజ్ అనేది పోయం ఇస్తుంది. ఇందులో అమంద అని ఒక చిన్న పాప ఉంటది. ఆ అమ్మ ఎప్పుడు కూడా తను హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటది, కానీ వాళ్ళ మదర్ మాత్రం చాలా కఠినంగా ఉంటది. వాళ్ళ మదర్ ఎప్పుడు పర్టికులర్, అమంద బిహేవింగ్ ఎప్పుడు పర్టికులర్ గా ఉంటది. ఎప్పుడు అది చిన్న మ్యాటర్ అయినా పెద్ద మ్యాటర్ అయినా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉంటది. నువ్వు అది చెయ్యాలా ఇలా అమంద అలా అరుస్తూ ఉంటది. అమంద అలా బాధపడుతూ ఉంటది. అలా కంటిన్యూస్ నాన్ స్టాప్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, పరిశీలించి, అబ్జర్వ్ చేస్తూ ఉంటది. ఇంకా తట్టుకోలేక తన డిప్రెషన్ లోకి అయితే సఫోకేషన్, ఊపిరాడకుండా అయిపోద్ది. అప్పుడు ఊపిరాడకుండా అయిపోయినప్పుడు తనకు ఓన్ ప్రపంచంలోకి వెళ్తది. ఆ ప్రపంచంలో తిను ఒక సాగర్ కన్యలాగా, తిను ఒక సాగర్ కన్య, గ్రీన్ సీ, పచ్చడి సముద్రంలో గ్రీన్ సీలో తిను ఒక సాగర్ కన్యలాగా హ్యాపీగా ఒంటరిగా తిరుగుతున్నట్టుగా, ఇంకొక దాంట్లోనేమొచ్చి తిను ఒక ఆర్ఫన్ గా, ఫ్రీగా, గోల్డెన్ సైలెన్స్, చాలా ఎవరు పక్కన పట్టించకుండా సైలెన్స్ గా ఫ్రీడమ్ ఉన్నట్టుగా, మళ్ళీ ఇంకా రెపంజల్ అంటే ఒక టవర్ లో ఒంటరిగా ఉంటున్న ఒక అమ్మాయి లాగా రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటది. వాళ్ళ మదర్ కంటిన్యూస్ గా మరి చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఎలా తిరుగుతూ ఉంటది.
సో ఇలాగా వాళ్ళ మదర్ ఎక్కువ ప్రొటెక్టింగ్ చేయడం వల్ల ఈమె ఇమాజినరీ వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఫైనల్ గా లాస్ట్ వాళ్ళ మదర్ చెప్తుంది, నువ్వు వాళ్ళ అలక్కు మూడిగా ఉండొద్దు. అప్పుడు అలా అలిగినా నువ్వు మూడిగా ఉంటే ప్రతి ఒక్కరు ఇంకోళ్ళు అనుకుంటారు, నువ్వు బాగుంటే కదా నన్ను మంచి మదర్ అనుకుంటారు ప్రతి ఒక్కరు. సో తర్వాత షీ టర్న్స్ టు బి కాన్షియస్, ఆమె మేలుకొని వాంట్స్ టు అపియర్ ఎ గుడ్ అండ్ లవింగ్ మదర్. సో ఆమె వాళ్ళ మదర్ మేలుకొని ఫైనల్ గా ఏమవుతుంది, గుడ్ అండ్ లవింగ్ మదర్ గా తను మారుతుంది. సో ఇది అమంద ఒక లెసన్ పోమ్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పోయం. ఈ పోమ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ లెసన్ లో మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే చిల్డ్రన్ షుడ్ నెవర్ బి రెస్ట్రిక్టెడ్. పిల్లలకి ఎప్పుడు కూడా ఎక్కువ కఠినంగా ఉండకూడదు. వాళ్ళకి ఫ్రీగా థాట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీగా వదలాలి, వాళ్ళని ఫ్రీగా ఉంచాలి. అప్పుడే వాళ్ళు కూడా మనతో ఫ్రీగా ఉంటారు. ఇది మెయిన్ మెసేజ్ ఈ యొక్క పోమ్ కి. సో ఈ ప్లేలిస్ట్ ప్రతిదీ నేను నీట్ గా పెట్టాను. పోయిమ్స్ ఒక ఫోల్డర్, పోయిమ్స్ ప్రోజ్ సప్లిమెంటరీ 3 కలిపి కూడా ఉంటది. సో నీట్ గా నా ప్లేలిస్ట్ చూస్తే మీ 10th క్లాస్ లెసన్స్ ప్రతిదీ కూడా ఉంటది, గ్రామర్ అన్ని కూడా ఉంటాయి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.